యూట్యూబర్స్ కి లేదా కాంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి మెయిన్ గా బేసిక్ గా కావాల్సిన థింగ్స్ ఏంటి? ట్రైపాడ్, కెమెరా, మైక్, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సెటప్, బ్యాక్గ్రౌండ్ వ్యూ, ఇలా కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి, మనకి యూస్ఫుల్ అయ్యే బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్స్ మన బడ్జెట్ లో ఎలా తీసుకోవాలో మాట్లాడదాం పదండి. హై గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్కి. అండ్ ప్రజెంట్ మనం వీడియో రికార్డింగ్ చేయడానికి కావాల్సిన మెయిన్ థింగ్ వచ్చేసి కెమెరా. మనం స్టార్టింగ్ డేస్లోనే ₹1,00,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి కెమెరా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ గుడ్ డీసెంట్ కెమెరా ఫోన్ ఉంటే సరిపోతుంది. ప్రజెంట్ వస్తున్న మొబైల్ ఫోన్స్లో అన్నిట్లో 4K రెజల్యూషన్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. అది లేకపోయినా సరే 180p రెజల్యూషన్ ఉంటే సరిపోతుంది. ఓల్డ్ మొబైల్ ఇది. అండ్ ఇది వచ్చేసి వివో S1 Pro. అండ్ నియర్లీ నేను 381 వీడియోస్ దీంతోనే షూట్ చేశాను. అండ్ ఇందులోనే ఎడిటింగ్ చేశాను. అండ్ ఇందులోనే అప్లోడ్ చేశాను. ఇదే నా మెయిన్ మొబైల్ ఇది. అండ్ సో మనకైతే గుడ్ డీసెంట్ కెమెరా ఫోన్ ఉంటే సరిపోతుంది. అంతేగాని ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి కెమెరా తీసుకునే అంత అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి ఇనీషియల్ డేస్లోనే అంత ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర ఉండదు కాబట్టి మనకైతే అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అయితే అవసరం లేదు. జస్ట్ గుడ్ డీసెంట్ ఫోన్ కెమెరా మొబైల్ ఉంటే సరిపోతుంది. ఆ ఫోన్లో 4K రెజల్యూషన్ ఉంటే ఓకే. ఇన్ కేస్ 4K రెజల్యూషన్ లేకపోయినా సరే 1080p రెజల్యూషన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ కావాల్సింది వీడియో స్టెబిలిటీ. మనం వీడియో రెజల్యూషన్ ఎంత బాగున్నా సరే మన వీడియో కనుక షేక్ అవుతుంది అనుకోండి. సపోజ్ ఇప్పుడు చూడండి, నా వీడియో చూసారు అంత షేక్ అవుతుందో. ఇలా షేక్ అయితే కనుక మీ ఆడియో ఇంటర్ఫేస్ అనేది చాలా బాగా డ్యామేజ్ అవుతుంది. అండ్ మీ వీడియో చూసే వాళ్ళు కూడా జస్ట్ మిడిల్లో మీ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అండ్ మనం మెయిన్ పాయింట్ వచ్చేసి ట్రైపాడ్. నేను ఈ వీడియోలో మీకు 3 ట్రైపాడ్స్ సజెస్ట్ చేస్తాను. ఇవి విత్ ఇన్ బడ్జెట్లో ఉంటాయి అండ్ బెస్ట్ క్వాలిటీలో ఉంటాయి. అండ్ ఇప్పుడు ఆ ట్రైపాడ్స్ అంటే చూద్దాం. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రైపాడ్స్ విత్ ఇన్ బడ్జెట్లో ఉంటాయి, అండర్ 1Kలో. అండ్ మీకు మాత్రం అసలు క్వాలిటీలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. నేను చెప్పే ఈ 3 ట్రైపాడ్స్లో నేను ఒక ట్రైపాడ్ ఆల్రెడీ నేను పాస్ట్ 8 months నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ క్వాలిటీలో అయితే టాప్ నాచ్ క్వాలిటీ ఆ బడ్జెట్లో. ఇప్పుడు ఆ ట్రైపాడ్స్ అంటే చూద్దాం. అండ్ నెంబర్ 1 వచ్చేసి టైగాట్ అనే బ్రాండ్ నుండి అల్యూమినియం ట్రైపాడ్ వస్తుంది. ఇది ఓవరాల్గా అయితే 2 kgs వరకు అయితే వెయిట్ని అయితే హ్యాండిల్ చేయగలదు. అండ్ జస్ట్ సింపుల్గా అయితే మీరు మొబైల్స్ అండ్ DSLR క్యామ్స్, గోప్రోస్ అయితే వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్గా ఏంటంటే పాయింట్ ఆన్ షూట్. ఏంటంటే జస్ట్ మీరు ఒక కెమెరాని ఒక చోట ప్లేస్ చేసి మీరు అలాగా హారిజాంటల్లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అంతేగాని మీరు కనుక దీన్ని వర్టికల్గా షిఫ్ట్ చేసి మీరైతే వర్టికల్గా వీడియో రికార్డ్ చేయడం సెట్ అవ్వదు. అంతేగాని మీరు ఈ ట్రైపాడ్తో మీరు వర్టికల్గా అయితే వీడియోస్ అయితే షూట్ చేయలేరు. ఓన్లీ హారిజాంటల్లో ఒక చోట కెమెరా పెట్టి అయితే మీరు వీడియోస్ అయితే క్లీన్గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీని స్టెబిలైజేషన్ కూడా అంత బాగుంటుంది. ఈ ట్రైపాడ్ హైట్ వచ్చేసి 7 feet వరకు అయితే హైట్ ఎక్స్టెన్షన్ అయితే ఉంది. మీకు చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ప్రైస్ కూడా మన బడ్జెట్ లో అరౌండ్ ₹400 కి అయితే మనకు ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. నేను మీకు చెప్తున్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆ లింక్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోట్రాన్ అనే బ్రాండ్ అండి. పోట్రాన్ స్టడీ ప్రో 550 ట్రైపాడ్ ఇది. ఈ ట్రైపాడ్ 2.5 kg వరకు అయితే వెయిట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫోన్లు, DSLR కెమెరాలు అండ్ గోప్రోస్ ఏ కెమెరా అయినా సరే పెట్టి యూజ్ చేసుకోవచ్చు. 2.5 kg లోపు వెయిట్ ఉన్న క్యామ్స్. ఇది కంప్లీట్ గా అల్యూమినియం బాడీతో వస్తుంది. ప్రైస్ అరౌండ్ ₹600 ఉంది ఫ్లిప్కార్ట్ లో. ఓన్లీ ఫ్లిప్కార్ట్ లోనే 3,800కి పైగా అయితే 4.5 రేటింగ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీడియం బడ్జెట్ లో బెస్ట్ ట్రైపాడ్ అని చెప్పాలి. అండ్ లేదు మేము కొంచెం ప్రైస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలం, మా దగ్గర బడ్జెట్ ఉంది, మాకు లాంగ్ టర్మ్ యూస్ కి మాకు ట్రైపాడ్ అయితే కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్ గా మీరైతే డిజిటెక్ DTR 480LW ట్రైపాడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజిటెక్ బ్రాండ్ వాళ్ళు క్వాలిటీ విషయంలో మాత్రం టాప్ నాచ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ చాలా మంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ బ్రాండ్ కి సంబంధించిన ట్రైపాడ్స్ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది హైట్ వచ్చేసి 5 feet వరకు ఎక్స్టెన్షన్ అయితే అవుతుంది. ప్రైస్ అరౌండ్ ₹900 ఉంది ఫ్లిప్కార్ట్ లో. ప్రజెంట్ అయితే బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే నడుస్తున్నాయి కదా. అండ్ ఎవరైనా సరే పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక మీరైతే డెఫినెట్లీ ఈ సేల్స్ టైంలోనే బుక్ చేసుకోండి. ఎందుకంటే మీకైతే ఆఫర్ ప్రైస్ అయితే నడుస్తుంది ప్రజెంట్. ఇప్పుడు నేను చెప్పిన 3 ట్రైపాడ్స్ టైగాట్, పోట్రాన్ అండ్ డిజిటెక్, ఈ ట్రైపాడ్స్ అన్ని పాయింట్ ఆన్ షూట్. మీరు ఒక చోట ట్రైపాడ్ని పెట్టి క్యామ్ ఫిక్స్ చేసుకొని మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అంతేగాని 360 degrees రొటేషన్ కానీ అండ్ వర్టికల్గా వీడియోస్ అయితే మీరు షూట్ చేయలేరు. అండ్ బుక్ చేసుకున్న వాళ్ళు 1-2 సార్లు ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని మరి బుక్ చేసుకోండి. మేము లాంగ్ ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉంటాము, మాకు వీడియో రికార్డింగ్ హెల్పింగ్కి ఎవరు లేరు, మేమే షూట్ చేసుకోవాలి, మాకు మల్టీ యూస్ పర్పస్ ట్రైపాడ్స్ కావాలంటే ఈ వీడియోలో నేను 3 మల్టిపుల్ యూస్ సెల్ఫీ స్టిక్స్ అయితే మీకు డెఫినెట్లీ నేను రిఫర్ చేస్తాను. అండ్ ఇవైతే టాప్ నాచ్ క్వాలిటీ ఉంటాయి. అండ్ మీకు యూస్ కూడా మల్టిపుల్ పర్పస్గా అయితే యూస్ చేసుకోవచ్చు. మీరు ట్రైపాడ్గా యూస్ చేసుకోవచ్చు, సెల్ఫీ స్టిక్గా యూస్ చేసుకోవచ్చు,
మోనోపాడ్గా కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి హోల్డప్ అనే బ్రాండ్ నుండి దీని యాక్చువల్లీ ప్రైస్ 3000 రూపీస్ ఉంది ఫ్లిప్కార్ట్లో. మనకి ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది కదా, అండ్ 1100కి అయితే ఈ సెల్ఫీ స్టిక్ మనకైతే వస్తుంది. అండ్ నేను ప్రీవియస్గా ఆర్డర్ చేసింది కూడా ఇదే. నియర్లీ 5 months నుంచి యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ ట్రావెలింగ్ కంటెంట్ చేస్తూ ఉంటాను. అండ్ చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది ట్రైపాడ్. ఇదే ఆ ట్రైపాడ్. అండ్ ఇది మనకైతే 360 degrees రొటేషన్ అయితే ఉంటుంది. అండ్ హారిజాంటల్గా మీరు 360 degrees అయితే మీరు రొటేట్ చేయొచ్చు. అండ్ వర్టికల్గా అయితే 255 degrees వరకు అయితే మీరు రొటేషన్ చేసుకోవచ్చు. మీరు సెల్ఫీ స్టిక్గా వాడుకోవచ్చు, మోనోపాడ్గా వాడుకోవచ్చు, ట్రైపాడ్గా కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీని మీద అప్ టు 1 kg వరకు అయితే మీరైతే కెమెరాస్ అవ్వచ్చు, గోప్రోస్ అవ్వచ్చు, డిఎస్ఎల్ఆర్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్గా డిజైన్ చేసింది మొబైల్స్కి. అండ్ ఎవరైతే ఎక్కువగా మొబైల్లో కాంటెంట్ క్రియేషన్ చేస్తారో వాళ్ళ కోసం అయితే సింపుల్ అండ్ యూస్ కోసం ఈ ట్రైపాడ్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఎవరైనా సరే బ్రో మేము ఎక్కువ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాము, లేదు ఇంట్లోనే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ క్రియేట్ చేస్తాము, లేదు యూట్యూబ్లోనే ఎక్కువ వీడియోస్ చేస్తాము, బట్ మేము మాత్రం కంప్లీట్గా ఫోన్లోనే రికార్డ్ చేస్తామంటే మాత్రం మీరు డెఫినెట్లీగా దీంతో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ దీని ప్రజెంట్ అయితే దీని ఆఫర్ ప్రైస్ నడుస్తుంది. నేను ఆర్డర్ చేసినప్పుడు అరౌండ్ 1700 ఎంతో పడింది నాకు. ప్రజెంట్ అయితే మీకు 1300కే వస్తుంది. సో ఎవరికైనా కావాలంటే కనుక మీరు బ్లైండ్గా అయితే ఈ ట్రైపాడ్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది నియర్లీ 7 feet వరకు అయితే హైట్ అయితే ఎక్స్టెన్షన్ అవుతుంది. అండ్ దీన్ని మీరు హారిజాంటల్గా యూస్ చేసుకోవచ్చు, వర్టికల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు 4 legs అయితే వస్తాయి దీంట్లో. ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి 4 legs వస్తాయి మీకు, చూసారా? ఈ 4 legs కూడా మీకు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఈ ట్రైపాడ్ పెట్టినప్పుడు హెయిర్ వస్తుంది, గాలి ప్రదేశాల్లో పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ దీని మీద కనుక 1 kg వెయిట్ ఉంటే కనుక ఇది ఎటుగా అయితే కదలదు, చాలా స్టడీగా అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 360 degrees రొటేషన్ అయితే ఉంది. అండ్ వర్టికల్గా అయితే 250 degrees వరకు అయితే బెండ్ అయితే అవుతుంది. పక్కా ఇది సింపుల్ అండ్ మల్టీపర్పస్ సెల్ఫీ స్టిక్ అయితే నేను చెప్తాను. అండ్ అంతేకాకుండా మనకైతే దీనికి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది. మనమైతే దీన్ని సెల్ఫ్గా ఎవరైతే సోలోగా ట్రావెల్ చేస్తారో, ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళకి దీనికి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది. దీనికి మనకి విడిగా అయితే USB పిన్ అయితే ఇస్తారు. దీనికి మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసుకుంటే మనకి నియర్లీ 10 to 20 meters వరకు అయితే ఇది రేంజ్ అనేది వస్తుంది. మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని ఈ బటన్ ప్రెస్ చేస్తే కనుక మనకి బ్లూటూత్ కమ్యూనికేషన్లో అయితే మనకి సెల్ఫీ స్టిక్ అని పడుతుంది. అప్పుడు మనం దీన్ని పేర్ చేసుకొని ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ మల్టీ స్టిక్ వచ్చేసి FKU అనే బ్రాండ్ నుండి FKU L16 మల్టిపుల్ సెల్ఫీ స్టిక్. ఇది ఈ సెల్ఫీ స్టిక్ కూడా సేమ్ ఈ సెల్ఫీ స్టిక్ లాగే ఉంటుంది, కాకపోతే హైట్ అనేది ఒక 2 feet తగ్గుతుంది. ఇది 7 feet వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది, అది జస్ట్ 5 feet వరకే ఎక్స్టెన్షన్ అవుతుంది. రొటేషన్ అయితే సేమే ఉంటుంది. హారిజాంటల్గా 360 degrees తిరుగుతుంది అండ్ వర్టికల్గా 255 degrees తిరుగుతుంది. బ్లూటూత్ కంట్రోల్ రిమోట్ కూడా అయితే ఉంది. జస్ట్ 10 meters వరకు 3 days వరకు అయితే బ్లూటూత్ రిమోట్ అయితే వర్క్ చేయగలదు. అండ్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1100 రూపాయలకి అయితే అవైలబిలిటీలో ఉంది. 1 kg వరకు ఈ వెయిట్ అయితే సపోర్ట్ చేయగలదు ఈ సెల్ఫీ స్టిక్. థర్డ్ వన్ సెల్ఫీ స్టిక్ వచ్చేసి ఫీట్రిక్ అనే బ్రాండ్ నుండి ఫీట్రిక్ L16 మల్టిపుల్ యూస్ ట్రైపాడ్. అండ్ ఇది కూడా సేమ్ నేను ప్రీవియస్గా చెప్పాను కదా FKU L16 అని. రెండిట్లో స్పెసిఫికేషన్స్ అనేవి ఒకేలా ఉంటాయి, కాకపోతే ప్రైస్ కొంచెం ఇది ఒక 100 రూపీస్ తగ్గుతుంది. ఈ ఫీట్రిక్ అనే బ్రాండ్ ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రైస్ అయితే ఆఫర్ ప్రైస్ 1000 రూపీస్ అయితే ఉంది. హైట్ వచ్చేసి 6 feet వరకు అయితే ఎక్స్టెన్షన్ అవుతుంది. అండ్ వెయిట్ వచ్చి 2 kgs వరకు అయితే లోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 360 degrees హారిజాంటల్ రొటేషన్ ఉంది. అండ్ వర్టికల్గా అయితే 255 degrees వరకు రొటేషన్ అయితే ఉంది. అండ్ బ్లూటూత్ కంట్రోల్ రిమోట్ కూడా వస్తుంది. నియర్లీ 25 meters వరకు అయితే రేంజ్ అయితే ఇది కవర్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3-in-1 సెల్ఫీ స్టిక్స్ అయితే మీకు ఎవరైతే రెగ్యులర్గా ట్రావెలింగ్ చేస్తారో, ఎవరైతే సోలోగా రికార్డ్ వాళ్ళే చేసుకుని వాళ్ళే ఎడిటింగ్స్ చేసుకుంటారో వాళ్ళకైతే డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఈ సెల్ఫీ స్టిక్ని మనం సెల్ఫీ స్టిక్గా యూజ్ చేసుకోవచ్చు, ట్రైపాడ్గా యూజ్ చేసుకోవచ్చు, మోనోపాడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టెబిలైజేషన్లో అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే నా పాత ఓల్డ్ ఫోన్ Vivo S1 Proకి అయితే అసలు స్టెబిలైజేషన్ మోడే లేదు ఈ ఫోన్లో. ఈ సెల్ఫీ స్టిక్ నేను పర్చేస్ చేసిన తర్వాత నాకైతే స్టెబిలైజేషన్ చాలా అంటే చాలా బెటర్ క్వాలిటీ వచ్చింది. లేదు మేము ప్రొఫెషనల్గా అన్బాక్సింగ్ చేస్తాము, టెక్ వీడియోస్ ఎక్కువ చేస్తాము, కుకింగ్ వీడియోస్ ఎక్కువ చేస్తాము, మేము లైట్గా బెండ్ చేసి మేము ఎక్కువ వీడియో రికార్డ్ చేస్తామంటే కనుక మీరైతే టేబుల్ ఓవర్ హెడ్ ట్రైపాడ్ అయితే తీసుకోవడం బెటర్. ఇది ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఎనీకార్డ్ అనే బ్రాండ్ నుంచి ఉంది. ఆఫర్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 700 రూపీస్ అయితే ఆఫర్ ప్రైస్ అయితే ఉంది. అండ్ మీకు ఇదైతే ఎక్కువగా ప్రొఫెషనల్ లుక్తో ఎవరైతే టెక్ కానీ అన్బాక్సింగ్ వీడియోస్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ ఇది బాగా యూజ్ అవుతుంది. ఏదైతే మీరు వీడియో రికార్డ్ చేస్తారో టేబుల్ మీద, ఆ టేబుల్కి కార్నర్లో ఈ ట్రైపాడ్ని ఫిక్స్ చేస్తే కనుక మీకు డెఫినెట్లీ మంచి క్వాలిటీ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది.
ఈ ఓవర్ హెడ్ ట్రైపాడ్ అయితే మనకి అప్ టు 1.2 kgs వరకు అయితే వెయిట్ అయితే సపోర్ట్ చేయగలదు. అండ్ ఇవన్నీ ట్రైపాడ్స్లో ఉన్న వేరియంట్స్. అండ్ ఇప్పుడు మనం ఆడియో గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం మెయిన్ కీ రోల్ వచ్చేసి ఆడియో. మన వీడియో రెజల్యూషన్ ఎంత బాగున్నా, ట్రైపాడ్ స్టెబిలైజేషన్ ఎంత బాగున్నా సరే, మన ఆడియో అనేది కరెక్ట్గా లేకపోతే కనుక మన వీడియోస్ చూస్తున్న ఆడియన్స్ అటెన్షన్ని మనం గ్రాప్ చేసుకోలేం. దీనికి మనం మెయిన్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది మైక్. ఇప్పుడు నేను మనకు బాగా యూస్ఫుల్ అయ్యే మంచి అవుట్పుట్ ఇచ్చే వైర్లెస్ మైక్స్ వాయిస్ క్యాన్సిలేషన్వి మన బడ్జెట్లో ఒకసారి చెప్తాను, అవి ఒకసారి చూడండి. ఇందులో నెంబర్ 1 వచ్చేసి గ్రినారో P10 వైర్లెస్ బ్లూటూత్ మైక్. ఇది నియర్లీ 1 year అవుతుంది ఈ మైక్ నేను ఆర్డర్ పెట్టుకొని. నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన 6 months తర్వాత ఈ మైక్ అయితే ఆర్డర్ చేశా. అండ్ చాలా అంటే చాలా బెటర్ క్వాలిటీ అయితే ఉంది. స్టార్టింగ్లో నాకు నాయిస్ క్యాన్సిలేషన్ అంత అనిపించలేదు. నేను యూస్ చేసే కొద్దీ నాకైతే నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బెటర్గా ఉంది. ఇందులో 3 steps ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇండోర్లో మీరు రికార్డ్ చేసినా, అవుట్డోర్లో మీరు ఆడియో రికార్డ్ చేసినా క్లిస్టల్ క్లియర్గా అయితే మీకు వాయిస్ అయితే వినబడుతుంది. అండ్ దీనికి మనకి డిజిటల్ మీటర్ కూడా ఇచ్చారు. అండ్ ఇందులో 2 మైక్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న మైక్ ఇది. అండ్ నా దగ్గర పింఛన్ చూసారా, ఈ మైక్ ఇది. మ్యాక్సిమం నేను దీంతో రికార్డ్ చేస్తాను. మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ అయితే నేను నార్మల్గా వాయిస్ ఇచ్చేస్తాను. లేదు లాంగ్ వీడియో అయితే డెఫినెట్లీ ఈ మైక్ అయితే నేను యూజ్ చేస్తాను. అండ్ దీని ఫుల్ ఛార్జింగ్ వచ్చేసి 2 hours పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ మీరు కంటిన్యూస్గా 8 hours అయితే దీన్ని డెఫినెట్లీ యూజ్ చేసుకోవచ్చు. బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేయడం మాత్రం కంటిన్యూస్గా 8 hours అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. మనమైతే అంత కంటిన్యూస్గా వీడియోస్ అయితే రికార్డ్ చేయలేము, ఆడియో రికార్డ్ చేయలేము. కాబట్టి డెఫినెట్లీ మీరైతే ఈ మైక్ అయితే చూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ నేను ఆర్డర్ పెట్టినప్పుడు అయితే ఒక 1 year బ్యాక్ 4500 rupees ఉంది. ప్రజెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది. 1800 రూపాయలకి అయితే మనకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో ఉంది. ఇన్ కేస్ ఎవరైనా సరే 2000 rupees అండర్ బడ్జెట్లో కొంచెం బెటర్ మైక్ కావాలి అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కొంచెం బెటర్గా ఉండాలంటే కనుక గ్రినారో P10 వైర్లెస్ బ్లూటూత్ మైక్ అయితే మీరు డెఫినెట్లీ చూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది కూడా అంతే మంచిగా అయితే వర్క్ చేస్తుంది. లేదు మేము ఇండోర్లో ఎక్కువ వీడియోస్ షూట్ చేస్తాము, మాకు అవుట్డోర్తో అసలు సంబంధం లేదు, మేము ఓన్లీ ఇండోర్లో కుకింగ్ వీడియోస్ అవ్వచ్చు, టెక్ వీడియోస్ అవ్వచ్చు, అన్బాక్సింగ్ వీడియోస్ అవ్వచ్చు, మేము ఎక్కువగా ఇండోర్లోనే ఎక్కువగా ఆడియో ఇచ్చుకుంటామంటే కనుక మీరు డెఫినెట్లీగా మీకు స్టార్టింగ్ ప్రైస్లో అయితే బోయా MM1 మైక్ అయితే మీరు బ్లైండ్గా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మైక్తో పాటు మీకు విండ్ మఫ్లర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఇనీషియల్ డేస్లోనే ఈ మైకే ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు. అండ్ ఇది DSLRకి సెట్ అవుతుంది. అండ్ మనకైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా ఈజీగా సెట్ అవుతుంది. అండ్ బోయా కంపెనీ తెలుసు కదా ఎంత క్వాలిటీ ఇస్తుందో ఆడియో క్వాలిటీలో. ఇండోర్లో ఆడియో ఇచ్చే వాళ్ళు అయితే కనుక డెఫినెట్లీ మీరైతే బోయా MM1 మైక్ అయితే చూస్ చేసుకోవచ్చు. దీని ఆన్లైన్ ప్రైస్ అయితే ఫ్లిప్కార్ట్లో 3000 rupees ఉంది యాక్చువల్లీ ప్రైస్. మనకి ఆఫర్లో అయితే ఇది 520 రూపాయలకి అయితే అవైలబిలిటీ ఉంది ఫ్లిప్కార్ట్లో. మేము ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఉంది మా దగ్గర, మేము ఇన్వెస్ట్మెంట్ చేయగలం, మాకు లాంగ్ టర్మ్ యూస్కి ఇప్పుడు చెప్పిన మైక్స్ కంటే బెటర్ క్వాలిటీ కావాలి 3000 అరౌండ్ బడ్జెట్లో అంటే కనుక అమెజాన్లో క్రాస్ బీట్స్ నుంచి M01 ల్యాపింగ్ మైక్ అయితే ఉంటుంది మీకు. దీన్ని మీరు ఇండోర్లో రికార్డ్ చేసినా, అవుట్డోర్లో రికార్డ్ చేసినా అయితే మీకు క్రిస్టల్ క్లియర్ వాయిస్ అయితే వస్తుంది. దీని డిస్టెన్స్ రేంజ్ వచ్చేసి 120 meters వరకు అయితే మీకు డిస్టెన్స్ రేంజ్ వస్తుంది. ఛార్జింగ్ అప్ టు 40 hours వరకు అయితే మీకు ఛార్జింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. మీకు లాంగ్ టర్మ్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 9000 rupees ఉంది యాక్చువల్లీ. మనకి ఆఫర్లో 2900 రూపాయలకి అయితే మనకి అవైలబిలిటీలో ఉంది. ఇన్ కేస్ లేదు మేము బడ్జెట్ పెట్టుకుంటాము, మాకు లాంగ్ టర్మ్లో విత్ ఇన్ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ కావాలంటే మాత్రం మీరు బ్లైండ్గా అయితే క్రాస్ బీట్స్ M01 మైక్ అయితే మీరు వెళ్ళిపోవచ్చు. మా ఛానల్ వచ్చేసి మోటివేషన్ ఛానల్. మెయిన్గా 99% మా వాయిసే మాకు మా ఛానల్లో కీ రోల్ ప్లే చేస్తుంది. మాకు స్టూడియో సెటప్ లాంటి వాయిస్ ఓవర్ కావాలంటే కనుక మీరు డెఫినెట్లీ కండెన్సర్ మైక్ వెళ్ళిపోవచ్చు. కండెన్సర్ మైక్ ప్రైస్ వచ్చేసి మినిమం మీకు 5000 అబోనే ఉంటాయి, 5000 కింద అయితే ఉండవు. మీరు అబోవ్ 5000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు బెటర్ క్వాలిటీ వస్తుంది. అంతేగాని మీరు 1000 rupees 1500 పెట్టి మీరు తీసుకున్నా సరే మీకు క్వాలిటీ అంత ఉండదు. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఆఫర్ నడుస్తుంది కాబట్టి నేను బాగా సెర్చ్ చేసి మీకు అయితే ఒక కండెన్సర్ మైక్ సజెస్ట్ చేస్తున్నాను. AMG BW800 కండెన్సర్ మైక్ ఇది. ఇది చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంది. నేను ఆల్రెడీ రివ్యూస్ అన్ని చెక్ చేసుకున్నాను. ఎవరి ఛానల్లో ఎక్కువ మోటివేషన్ వీడియోస్ ఎక్కువ వస్తాయో అండ్ మా ఛానల్లో ఓన్లీ మా వాయిసే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అన్న వాళ్ళు డెఫినెట్లీగా ఈ కండెన్సర్ మైక్కి అయితే వెళ్ళిపోండి. మీరు పెట్టుకోగలనంటే మీకు వితౌట్ ఆఫర్ అనుకుంటే మీకు 5000 6000 అబోకే వెళ్ళండి. లేదు ఆఫర్లో మంచి బెటర్ ప్రైస్ అండ్ మంచి క్వాలిటీ డీసెంట్ క్వాలిటీ ఉన్న కండెన్సర్ మైక్ కావాలంటే ఈ AMG BW800 కండెన్సర్ మైక్ అయితే డెఫినెట్లీ బాగా యూస్ అవుతుంది.
మీకు విల్డ్ ఫిల్టర్స్ ఉంటాయి అండ్ పాప్ ఫిల్టర్స్ ఉంటాయి. స్టూడియోలో రికార్డ్ చేస్తే ఎలా వాయిస్ వస్తుందో మీకైతే ఈ మైక్లోంచి అలా వాయిస్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సెటప్. అండ్ బ్యాక్గ్రౌండ్ సెటప్ నార్మల్గా అయితే నాది ట్రావెల్ ఛానల్ కాబట్టి నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సెటప్ మెయిన్గా అంత పెట్టుకోను. అండ్ సింపుల్ ఎక్కువ, ఎందుకంటే నాకు కంటెంట్ మొత్తం అవుట్డోర్లో ఉంటుంది కాబట్టి నాకు ఇండోర్లో అంత బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలంత అవసరం రాలేదు. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో వస్తే కనుక నేను ఏదైనా ఫోమ్ షీట్స్ ఉంటాయి మన వాయిస్ రీసౌండ్ రాకుండా అవి కానీ, లేదా మన ఛానల్ ఏదైతే నిష్ ఉందో మన ఛానల్ నిష్ ఉందో అది ఏదైనా నాది కుకింగ్ ఛానల్ అనుకోండి, నా కుకింగ్ ఛానల్లో ఒక 2-3 ఇమేజెస్ తీసుకొచ్చి ఫోటో ఫ్రేమ్లా చేసి అక్కడ ఇక్కడ అయితే నేనైతే సెట్ చేసుకుంటాను. ప్రజెంట్ నాది ట్రావెల్ ఛానల్ కాబట్టి నాకైతే బ్యాక్గ్రౌండ్ అంత నీడ్ అవ్వలేదు. అండ్ డెఫినెట్లీ ఫ్యూచర్లో అయితే నా బ్యాక్గ్రౌండ్ సెటప్ కూడా చేస్తాను. ఇన్ కేస్ మీరు కనుక బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకోవాలంటే మీ ఛానల్ ఏదైతే నిష్ ఉందో అది కుకింగ్ ఛానల్ అయినా, మోటివేషన్ ఛానల్ అయినా, టెక్ ఛానల్ అయినా అండ్ ట్రావెలింగ్ ఛానల్ అయినా సరే, అండ్ ఇండోర్లో షూట్ చేసే ఏ ఛానల్ అయినా సరే మీకు డెఫినెట్లీ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉండాలి. మన ఆడియో అండ్ వీడియోతో పాటు అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత క్లియర్గా ఉంటే మన ఆడియన్స్ ఇంటరాక్షన్ అంత బాగుంటుంది. ఈ ఛానల్ నిష్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక 2-3 ఫోటో ఫ్రేమ్స్ అండ్ చిన్న చిన్న టాయ్స్ అండ్ మంచి లైట్తో అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ క్లాత్ యూజ్ చేస్తారో వాళ్ళు అసలు మీరు వైట్ అండ్ బ్లాక్ క్లాత్ అసలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే వైట్ అండ్ బ్లాక్ క్లాత్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక క్లాత్ పెట్టారు, దానికల్ బ్యాక్గ్రౌండ్ లైట్ పెట్టారు మీకు ఎఫెక్ట్ కోసం, కానీ ఆ ఎఫెక్ట్ ఆ లైట్ ఓన్లీ అక్కడ వరకే పడుతుంది. అదే మీరు గ్రే క్లాత్ చూస్ చేసుకుంటే కనుక మీకు మీ బ్యాక్గ్రౌండ్ క్లాత్ మొత్తం ఆ లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ లైటింగ్ సెటప్ నార్మల్గా అయితే ప్రజెంట్ అయితే నేను ఎక్కువగా అవుట్డోర్లో షూట్ చేస్తాను, నాకు నేచురల్ లైట్ సరిపోతుంది. అండ్ ఎవరైతే స్టార్టింగ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసాము, రీల్స్ ఎక్కువ స్టార్ట్ చేసాము అన్న వాళ్ళు డెఫినెట్లీ మీరు కనుక నేచర్లో అయితే మీరు ఎక్కువగా రికార్డ్ చేయడం మొదలు పెట్టండి. అంటే మీరు ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ క్యామ్ రికార్డ్ చేస్తున్నాను, మీకు ఆపోజిట్లో ఏదైనా నేచర్ లైట్ మీ ఫేస్ మీద పడేటట్టు చూసుకోండి. మనం నార్మల్గా సెట్ చేసుకున్న లైట్ కంటే మనకు నేచర్ ద్వారా వచ్చే లైట్ మనకి ఇంకా వీడియో ఎక్కువ హై రిజల్యూషన్ ఇస్తుంది. నేను నా ఓల్డ్ ఫోన్లో 1080p రెజల్యూషన్తో తీసేటప్పుడు కూడా నేను ఎక్కువగా నా ఆపోజిట్లో విండోస్ ఉండేలా చూసుకునేవాడిని. దానివల్ల ఏంటంటే నాకు రిజల్యూషన్ తక్కువ అయినా సరే అది ఇంకా నన్ను ఇంకా క్లారిటీగా చూపిస్తుంది నేచర్ లైట్. సో ఎవరైనా సరే ఇనిషియల్ డేస్లోనే బ్యాక్గ్రౌండ్ లైట్స్కి కానీ అంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేచురల్ లైట్ మీ మీద పడేలా చూసుకోండి. మా దగ్గర అమౌంట్ ఉంది, మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలం, లైటింగ్ సెటప్కి మా దగ్గర అమౌంట్ ఉంది అంటే కనుక మీరు డీజీటెక్ వాళ్ళవి లైటింగ్ సెటప్స్ ఉంటాయి, మీరు అయితే పెట్టుకోవచ్చు. డీజీటెక్ బ్రాండ్ నుంచి ఆర్ ఎయిదర్ లేదా డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి బెస్ట్ క్వాలిటీ ఉన్న లైటింగ్ సెటప్ అండ్ బెస్ట్ రేటింగ్స్ ఉన్నవి మీరు చెక్ చేసుకొని మీరైతే ఆర్డర్ పెట్టుకోండి. అండ్ రీసెంట్గా నేను చాలా రీసెర్చ్ చేశాను, డీజీటెక్ బ్రాండ్ వాళ్ళ లైట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇన్ కేస్ లేదు మా దగ్గర బడ్జెట్ ఉంది మేము లైటింగ్ సెటప్ పెట్టుకోగలం అంటే మాత్రం డెఫినెట్లీ మీరైతే డీజీటెక్ బ్రాండ్కి అయితే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదండి వీడియో. ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ ఎక్కువ చేస్తారో, రీల్స్ ఎక్కువ చేస్తారో, కాంటెంట్ క్రియేషన్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీగా ఉండాల్సింది మంచి కెమెరా ఉన్న ఫోను, ట్రైపాడ్, మైక్, బ్యాక్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ లైట్. ఇవైతే మీరు డెఫినెట్లీ ఈ 5 పాయింట్స్ తీసుకొని అయితే మీరైతే మీ నిష్ని స్టార్ట్ చేయండి. అండ్ డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ డెఫినెట్లీగా కన్సిస్టెన్సీ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. మీ టాపిక్ ప్రజెంట్ అంత ట్రెండింగ్ రాకపోయినా సరే ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో మీ ఛానల్ అనేది సడన్గా గ్రోత్ అయితే వస్తుంది. సో కన్సిస్టెన్సీ ఉంటేనే కనుక మీరు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే కనుక ఏదో ఒక రోజు మనమైతే సక్సెస్ అయితే చూస్తాము. అండ్ యూట్యూబ్లో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా సరే బై చేసుకునే అనుకుంటే కనుక ప్రజెంట్ అయితే బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ అయితే నడుస్తుంది. మీరు డెఫినెట్లీ ఈ టైంలో పర్చేస్ చేసుకుంటే మీకు నార్మల్ ప్రైస్ మీద మీకైతే ఒక 30 to 40% అయితే మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది. మీకు కూడా ఆ మనీ సేవ్ అయినట్టు ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ లింక్స్ ద్వారా ఈ బిగ్ బిలియన్ డేస్లో డెఫినెట్లీ ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీకు ఏమైనా సరే ఎడిటింగ్లో ఎక్కడన్నా కొంచెం మిస్టేక్స్ కనిపించినా అండ్ వాయిస్ ఓవర్లో ఎక్కడైనా మిస్టేక్స్ కనిపించినా మీకు చూడడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక మాకు డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయకుండా అయితే మేము డెఫినెట్లీ జాగ్రత్తలు తీసుకుంటాము. అండ్ వీడియోస్తో ఒక లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అయితే కాంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. స్టే ట్యూన్.